అందరికీ నమస్కారం. ఎక్కువ టైం తీసుకోను నేను, కానీ ఒకటి సంతోషం అనిపించింది. ఈరోజు చేవెళ్ళలో మనం ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా, ఎంత పెద్ద నాయకులు వచ్చినా, అది ఎండాకాలమైనా చలికాలమైనా ఆ నాయకుడు మన గడ్డ మీద కాలు పెట్టంగానే 4 చినుకులు పడతాయి, వర్షం చినుకులు. అది సెంటిమెంట్ మనకు. సో విజయానికి సంకేతం అదే మనకి. ఈరోజు కేటీఆర్ గారు రాగానే కూడా వర్షం పడింది ఈరోజు. సో ఖచ్చితంగా భవిష్యత్ అంతా బీఆర్ఎస్తే, మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారే, మన ప్రభుత్వం అనేది ఇదే ఇండికేషన్. మరొకసారి గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పగలనక రాత్రి అనక రాష్ట్రం అంతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండడానికి రాష్ట్రం అంతా చుట్టేసి వస్తున్న గౌరవనీయులు కేటీ రామారావు గారికి, వేదిక మీద ఉన్న కొడంగల్ మాజీ శాసనసభ్యులు సోదరులు నరేందర్ రెడ్డి గారితో పాటు వేదిక ముందున్న నాయకులందరూ కూడా ముఖ్యమైన నాయకులే. రాంబాబు గారు ఇన్ఛార్జ్గా వచ్చున్నారు ఇక్కడ, అట్లాగే నాగేందర్ గౌడ్ గారు, అట్లాగే దేశమల్ల ఆంజనేయులు గారు, అనంతరెడ్డి గారు, చాలామంది సోదరులు ఉన్నారు ఇక్కడ. అందరికీ కూడా వేదిక ముందు కూడా అందరు ముఖ్యమైన నాయకులే. ముందు కూర్చున్న వాళ్ళందరూ ఒకరొకరు 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకులు ఇక్కడ ఉన్నారు. అందరితో పాటు ఈరోజు అందరూ కూడా పెళ్ళిళ్ళు పక్కన పెట్టి పార్టీ ముఖ్యం, మిగతా తర్వాత అని వచ్చిన మీకు అందరికీ కూడా చేతులు తోడొచ్చి నమస్కరిస్తా ఉన్నా పేరు పేరున. మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఒకరొకరికి మైక్ ఇస్తే గంట మాట్లాడగలుగుతారు మీరు. మొన్న ఎన్నికల్లో, మనం మున్సిపల్ ఎన్నికల్లో చూస్తున్నాం, ఎక్కడ మొక్కవోని ధైర్యంతో మేము ఫైట్ చేస్తాం, కుబేరుడైనా పర్లేదు మేము ఫైట్ చేస్తామని మన చేవెళ్ళ నియోజకవర్గంలో మీరు పోరాటం చేశారు కదా. మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న నిజంగానే ఆ దొంగ ఓట్లు రాయించుకొని గెలిచిండ్రు, కానీ అదర్వైజ్ గెలుపు మనదని మరొకసారి మీకు అందరికీ, మొన్న ఎన్నికల్లో ఫైట్ చేసిన మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేరు పేరున అన్ని మండలాల నుండి వచ్చినారు, అన్ని మండలాల్లో వచ్చిన సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఎందుకంటే మొన్న ఎన్నికల తర్వాత ఇక్కడున్న మన గౌరవ శాసనసభ్యులు పక్క పార్టీలోకి, రూలింగ్ పార్టీలోకి పోయినా కూడా మీరందరూ కూడా పార్టీ ముఖ్యం మాకని మీరందరూ జెండా పట్టుకొని పనిచేస్తున్నాం. మీకు అందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సాధారణంగా రామాయణం చెప్తుంటే 14 ఏళ్ళు వనవాసం పోయి వెనక్కి వచ్చిండు రాముడు అంటారు. నేను కూడా 14 ఏళ్ళు వనవాసం పోయి మళ్ళీ వెనక్కి వచ్చిన. ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది నేను పోయి. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేవెళ్ళలో ఇన్వాల్వ్ అయినా నేను. అప్పటి వరకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, వారు చూసుకుంటాను వదిలేస్తున్నాను. మళ్ళీ కరెక్ట్గా వెనక్కి వచ్చింది 14 సంవత్సరాల తర్వాత. నిజంగా మీకు ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా ఇంద్రారెడ్డి కుటుంబం సబితమ్మతో పాటు అందరు ఇక్కడ ఉన్న ఇంద్రారెడ్డి కుటుంబం మీకు అండగా ఉంటుందని మీకు అందరికీ మరొకసారి పేరు పేరున తెలియజేస్తూ, గౌరవనీయులు కేటీ రామారావు గారికి మాట్లాడే అవకాశం ఇద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారిని బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 2 అంశాలల్లో. మన చేవెళ్ళ అంటే బోర్ వేయనిచ్చేవాళ్ళు కాదు, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన దగ్గర చెక్ డ్యామ్లు ఎన్ని కట్టామంటే లెక్కలేనని చెక్ డ్యామ్లు కట్టామంటే అది కేసీఆర్ గారికి దక్కుతుందా గౌరవం. దాంతోపాటు ఈరోజు రోడ్డు పనులు అవుతున్నాయి. ఎందుకు ఒక్క నిమిషం ఉండని ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇలా ఉండరన్నా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం చెప్తా. ఈరోజు రోడ్ అవుతా ఉంది. రోడ్ అవుతుంటే ఏం చెప్తున్నారు, కొంతమంది వచ్చి ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగిపోతున్నారు. కానీ మరి ఆ రోడ్ పెట్టింది ఎవరు? కేసీఆర్ గారు పెట్టి, కేసీఆర్ గారు తీసుకున్న తర్వాత మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ చేయించిన తర్వాత రోడ్డు మొదలు పెట్టడానికి కూడా 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే, ఏది చేసినా కేసీఆర్ గారి డెవలప్మెంటే చేవెళ్ళలో కనిపిస్తుంది తప్పిస్తే వేరే ఏది ఇక్కడ లేదనేది వాస్తవం అని మరొకసారి మీకు అందరు కూడా పేరు పైన తెలియజేస్తూ, మరొక్కసారి మీకు అందరికీ ఈరోజు వచ్చిన ఒక్కరొకరు 100 మందిని ఖచ్చితంగా కొత్త క్యాడర్ అంతా ఉంటారు, వాళ్ళందరినీ చూసుకోండి. ఈ సర్లో ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తారు కాబట్టి నా బూతు నా బాధ్యత అన్నట్టు మీరు పనిచేయండి. ఖచ్చితంగా భవిష్యత్ అంతా మనదని మరొక్కసారి మీకు అందరు తెలియజేసుకుంటూ, మన ముందు ఒక్కటే ఉండాలి, మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. మన రాష్ట్రంలో కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేది మరొక్కసారి గుర్తుపెట్టుకొని అందరం కూడా మమేకమై పనిచేద్దామని తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారు, వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.